వృషభ రాశి వారికి ఆగస్టు 13, 14, 15, 16వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించటం అనేది జరుగుతుందనమాట. ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో ఊహించని మార్పులు, చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తితో జరిగే మార్పులతో పాటుగా మీకు అనేటటువంటి అక్షరంతో కలిగినటువంటి వ్యక్తి కూడా మీ జీవితంలోకి ప్రవేశించి అతని ద్వారాగా కూడా అంటే ఈ అనే లెటర్కి అనే లెటర్ వీళ్ళిద్దరి మధ్యలో మీ జీవితంలో ఏంటంటే ఒక పెద్ద ఊహించని మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అంటే వీళ్ళిద్దరి ద్వారాగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడు ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. వృషభ రాశి వారిది మనం చూసుకున్నట్లయితే వీరిది చాలా చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి రాశి అనమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, బోలా మనుషులు అనమాట. వీరికేంటంటే కాస్త ఎవరన్నా అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా మాట్లాడితే వెంటనే కరిగిపోయేటటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వారిదనమాట. ఎవరైనా సరే కాస్త అంటే మానుకునేటటువంటి వ్యక్తులు కాస్త అభిమానంగా ఉండగానే, అలాగే కోపం వస్తే మాత్రం ఎంతలా వాళ్ళనైనా సరే వీళ్ళు లెక్క చేయరు. ఎంతలా ఎదుటి వ్యక్తి ఎంత గొప్ప మనిషి అయినా సరే తీసి పడేసి మాట్లాడతారనమాట. అలాగా వీరితో ప్రేమ వచ్చినా మనకు కష్టమే, అలాగే కోపం వచ్చినా కూడా కష్టమేనమాట. మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు. ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకు దాసోహం అయిపోతారనమాట. వాళ్ళ కోసం ఏది చేయటానికైనా కూడా సిద్ధంగా ఉంటారనమాట. ఇది చేస్తున్నాను అని కూడా అనుకోరు. అంటే చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఎంత పెద్ద త్యాగం చేయటానికైనా సరే వీళ్ళు సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగే నచ్చకపోతే మాత్రం దూరం పెట్టేసేస్తారు. అలాగా చాలా వరకు కూడా కట్టుబాట్లు, పద్ధతులు, మంచి మనస్తత్వం ఇలాంటివి కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అలాగే చాలా సరదా కూడా ఉంటుందన్నమాట. చాలా సరదాగా కూడా కలిగి ఉంటారనమాట. ఏదైనా సరే ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆడతా పాడతా సరదా మైండ్. ఎక్కువగా దేని గురించి కూడా మైండ్కి తీసుకోరనమాట. ఏదైనా సరే కళ్ళకు జరిగేదే నిజము, చెవులతో వినదే నిజము, అలా జరిగిపోతుంది అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఏంటంటే చాలా వరకు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆలోచన లేదు అని ఎదుటి వాళ్ళకు అనిపిస్తుంది, కానీ వీళ్ళకి చాలా లోతు ఆలోచన అనేది ఉంటుందన్నమాట. అంటే భవిష్యత్తు గురించి అవ్వచ్చు, సంపాదన పరంగా అవ్వచ్చు, కుటుంబం గురించి అవ్వచ్చు, ఇట్లాగా పైకి కనిపించే మనిషి ఒకళ్ళైతే లోపల ఇంకొక మనిషి దాగి ఉంటారనమాట. బాధ్యతల కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు, శ్రమించేటటువంటి వ్యక్తులు అనమాట. కాకపోతే చూడటానికి అట్లా ఏమి తెలియదేమో అన్నట్లుగా ఉంటారు, కానీ అన్నీ వీళ్ళకి ఎవరైతే తెలియదు అనుకుంటారో వాళ్ళకే తెలియదేమో, కానీ వాళ్ళకు మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళకు అన్నీ తెలుసు అనమాట. అంత తెలివి కలిగినటువంటి వ్యక్తులు, చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. అయితే ఏంటంటే జారిపోతారు. కాస్త మంచితనంగా ఏదన్నా మాట్లాడితే జారిపోతారు. వాళ్ళకు మళ్ళీ కాస్త అవగాహన రాగానే మళ్ళీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. సొమ్ము విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారనమాట. సొమ్ము విషయంలో కుటుంబ సభ్యులకు తప్ప ఎవ్వరికి కూడా రూపాయితో రూపాయి బిళ్ళ జార్చరనమాట. ఒకవేళ జారారు అనంటే అది ఏదో ఒక కొత్త రీజను, అంటే ఆడ ఏదో బలమైనటువంటి ఒక కారణం ఉంటేనే ఒక రూపాయి చేజారుతారు. కానీ వీళ్ళకేంటంటే కుటుంబ సభ్యులు తెలియక డబ్బులు పాడు చేస్తున్నారు అని చెప్పేసి తన్నుకుంటూ ఉంటారు. కానీ ఆడ ఏదో బలమైన కారణం ఉంటే తప్ప రూపాయి చేజారేటటువంటి మనుషులు కాదనమాట. అలా ఈ వృషభ రాశి వారి తత్వం ఉంటుంది. అయితే వీరి జీవితంలో ఏంటంటే అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అని చెప్పుకున్నాం కదా. ఆ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం వల్లే చాలా మార్పులు జరుగుతున్నాయి అన్నమాట. ముందు మీరు అదే తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372.
ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు చేసేటటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుందనమాట. అంటే చాలా చోట్ల కూడా జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర ఏంటంటే ఆయన వయసులో కూడా పెద్దవారు కాబట్టి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్కు కాల్ చేస్తే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఆ అనే వ్యక్తి ప్రవేశం వలన వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. వీరేంటంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు. అంటే తెలివితేటలు ఉన్నాయి, డబ్బు పరంగా జాగ్రత్త ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నమ్మటం అన్నమాట. అంటే కాస్తంత ఇదిగా ఉంటే పలకరిస్తే ఇదైపోతారు, వెంటనే కరిగిపోతారు, కాబట్టి అలా నమ్ముతారు. అలాగా అనేటటువంటి వ్యక్తిని కూడా వీరు పూర్తిగా నమ్మటం అనేది జరిగింది. ముఖ్యంగా వీరికి ఆ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే వీరు వ్యాపారం చేసే స్థలాల్లో అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు చేసే కాడ అవ్వచ్చు, ఎక్కువగా వీరి వీరి వృత్తికి సంబంధించినటువంటి ఆ పనుల్లో వీరికి పరిచయమైనటువంటి వ్యక్తులు లేదా భాగస్వాములు అవ్వచ్చు. ఇట్లా ఏదైనా కానీ వీరికి డబ్బుకు సంబంధించినటువంటి ఆ పనుల్లో, వీరి యొక్క వృత్తిరీత్యా సంబంధిత పనుల్లో ఈ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి తగులుతూ ఉంటాడనమాట. అలా తగిలినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే చాలా తెలివైనటువంటి వారు. ఆ అనేటటువంటి వ్యక్తి చాలా తెలివైనటువంటి వారు. వారేంటంటే అంటే వీరేంటంటే ప్రతిదీ నా పని అని చెప్పేసేసి ఎక్కడా కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీరేంటంటే భాగస్వామ్యం కలిగి ఉండొచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. అట్లా వీళ్ళేంటంటే మన పని అన్నట్లుగా నిస్వార్థంగా చేస్తూ ఉంటారు. అయితే వీరి మంచితనాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఆ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తి వీరి మీద పెత్తనం చేయటం మొదలు పెడతారనమాట. అంటే వారు ఇద్దరూ చూడటానికి మనం చూసుకున్నట్లయితే ఇద్దరూ సమానమైనటువంటి భాగస్వాములే వీరు చేసేటటువంటి పనుల్లో. కానీ అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే వీరి మీద అధికారం చెలాయించే వ్యక్తిగా ఉంటూ ఉంటాడనమాట. అంటే వీరి మంచితనం వల్ల వీరినేంటంటే ఒక కష్టపడే మనిషికి లాగి ఉంచేసేసేయటము, వారేంటంటే యాజమాన్య స్థితిలో ఉండటము, వీరికి సలహాలు ఇవ్వటము, వీరికి ఆకట్టుకునేలాగా సమాధానాలు చెప్పటము, వారేదో బాగా తెలివిగల వాళ్ళలాగా హుందాగా వాళ్ళు అలా కూర్చుంటము, వీళ్ళ చేత పనులు చేపించటము, ఎక్కడా కూడా అవకాశము చనువు అనేది ఇవ్వకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసారనమాట ఈ వృషభ రాశి వాళ్ళని. అలా పెట్టేసేసి వాళ్ళు ఏదో ఒకటి చనువు తీసుకొని వారి పనుల్లో దూరదామని చూసినా కూడా ఈ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే అడ్డుగోడగా నిలుచుంటున్నాడు అనమాట. అంటే వాళ్ళ గుప్పెట్లో ఈ వ్యక్తిని పూర్తిగా పెట్టేసుకోవటం అనేది జరుగుతుంది. వీళ్ళు బయట పెడదాము, ఎట్లాకుట్లా జారుకుందామని చూసినా కూడా జాయింట్గా చేసేటటువంటి ఆ పనుల వల్ల, అంటే అది వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం, లేదా చిన్న పని అవ్వచ్చు, ఆ పనుల్లో ఏంటంటే ఇరుక్కుపోయి ఉన్నారు. ఇరుక్కుపోయేసరికి వీళ్ళేంటంటే అక్కడ వాళ్ళు చేసేది ఏంటనేది వీళ్ళు గ్రహించారు. ఈ వృషభ రాశి వారికి అర్థమైంది, ఈ అనేటటువంటి వ్యక్తి సామాన్యమైన వాళ్ళు కాదు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. అంటే ఇన్నాళ్ళ నుంచి గుడ్డిగా నమ్ముకుంటా వచ్చేటప్పటికి వీళ్ళకి తెలిసి తెలియకుండా చాలా డబ్బు నష్టం కూడా ఆ అనేటటువంటి వ్యక్తి వల్ల జరిగిందనమాట. అదంతా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ వచ్చారు. కానీ తర్వాత ఏంటంటే ఆ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి చాలా పెద్ద తెలివిగలవారు, చాలా వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు, డబ్బు పరంగా కూడా వాళ్ళు ఎక్కువ లాభాలు తీసుకొని వీరికి ఏదో కాస్తో కూస్తో ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వీరికి ఎవరి ద్వారాగా తెలిసినాయి అంటే అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ద్వారాగా తెలిసినాయి. లేదంటే వాళ్ళు ఇప్పటికీ కూడా బయట పడగలిగే వాళ్ళు కాదనమాట. ఆ అనేటటువంటి వ్యక్తిని జీవితాంతం నమ్ముతూనే ఉండేవాళ్ళు అనమాట. ఈ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ద్వారాగా చెప్పటం వల్ల ఏంటంటే చెప్పంగా ఎన్ని చూసుకొని ఇక తేడాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నిజమే కదా అన్నట్లుగా ప్రతీది కూడా ఆలోచించుకొని వీరేంటంటే చాలా వరకు కూడా అర్థం చేసుకొని తెలుసుకొని జాగ్రత్త పడటం అనేది జరిగింది. ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇంకా ముందు ఇంకా పెద్ద నష్టాలు జరగకుండా ఈ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి దేవుడు రూపంలో వీళ్ళని కాపాడుకుంటూ వచ్చేసాడనమాట. లేకపోతే ఆ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తి నిండా ముంచేసేవారు వీళ్ళని. కాబట్టి అలాగా
చాలా వరకి కూడా మీ జీవితంలో ఈ వృషభ రాశి వారి జీవితంలో ఎం అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళను దూరం పెట్టే ప్రయత్నం చేయండి. సరే, దూరం పెట్టడానికి కుదరకపోయినా పూర్తిగా దయచేసి నమ్మవద్దు. ఎందుకంటే పైకి కనిపించే రూపం ఒకటి, వాళ్ళకి లోపల వచ్చేటప్పటికి చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళేంటంటే మీ మీద మీ ద్వారాగా పెద్దవాళ్ళు అయ్యే ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఆ ఎం అనేటటువంటి వ్యక్తితో మాత్రం ఈ వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే, వారికి ఈ వృషభ రాశి వారికి ఎస్ అక్షరంతో కలిగిన ఒక బంధం ఏంటంటే, అది ఒక భాగస్వామి రూపంలో అవ్వచ్చు. అంటే భార్య రూపంలోనో లేదా భర్త రూపంలో అవ్వచ్చు, లేదా స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా అక్కడ పనిచేసే పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సలహాలు కొంచెం మంచి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అలా ఆ వ్యక్తుల రూపంలో అవ్వచ్చు. ఇలా ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం వీరికి చాలా వరకు కూడా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఈ వృషభ రాశి వారికి తెలియని చాలా విషయాలను కూడా ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తులు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మూసుకుపోయినటువంటి కళ్ళను ఎప్పటికప్పుడు తెరిపిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా భాగస్వామి రూపంలోనే ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏదైనా సరే మీకు ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తి యొక్క సలహాలు అనేవి మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆ వ్యక్తిని కూడా మీరు బాగా నమ్మటము, బాగా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. అయితే మీ భాగస్వామి అయితే ఖచ్చితంగా మీరు జీవితాంతం కూడా నమ్మొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బయట వ్యక్తులైతే మాత్రం వారితోనైనా సరే, అంటే సలహాలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. పూర్తిగా అంటే అందరూ కూడా ఎస్ అనే అక్షరం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ జీవితంలో మీకు మంచిగానే జరుగుతాయి అన్న ఉద్దేశం మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కల ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అవి మనం పూర్తిగా చెప్పలేము. కాబట్టి మీరేంటంటే మీకు దాదాపుగా అంటే మనకిక్కడ తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం చెప్పే విషయం ఏంటంటే, ఎస్ అనేటటువంటి వ్యక్తిని కొంతవరకు నమ్మవచ్చు. అంటే మీ జీవిత భాగస్వామి రూపంలో ఉంటే పూర్తిగా నమ్మవచ్చు. లేదా ఇక వేరే ఏదన్నా బయట స్నేహితులు ఇట్లా ఉంటే పరిచయం ఉన్న వాళ్ళైతే కొంతవరకు నమ్మవచ్చు అనమాట. కానీ ఎం అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో కొంతవరకు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. అంటే పూర్తిగా గుడ్డిగా మాత్రం నమ్మవద్దు. గుడ్డిగా నమ్మితే మాత్రం గట్టిగా దెబ్బ అనేది పడిద్దండి. ఎందుకంటే నమ్మకం మీద ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయంటే, చాలా వరకు కూడా మనం ఊహించని పరిణామాలు అనేవి జీవితంలో ఎదురవుతున్నాయి అన్నమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఎం అనే అక్షరంతో కూడా, ప్రతి ఒక్కరిని కూడా మనం అనలేము. కాకపోతే ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎం అనేటటువంటి వ్యక్తి కలిగినటువంటి అక్షరాన్ని ఆ పేరుతో ఎవరైతే ఉంటారో, అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనంటే, నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారనమాట. కాబట్టి బయట వారి విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారు మనతో మాట్లాడుతున్నారు, మనకేదన్నా సలహాలు ఇస్తున్నారు, చేస్తున్నారు అనంటే బాగా తెలిసిన వాళ్ళని తప్ప బయట వాళ్ళని ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి. బయట జనం చాలా భయంకరంగా ఉన్నారనమాట. అసలు తీరా మనల్ని ఒక సందిగ్ధంలో పడేసి, అంటే ఒక పిచ్చివాళ్ళని చేసి పడేస్తున్నారనమాట. ఏంటంటే నమ్మినందుకు శిక్ష అనేది మానసికంగా ప్రశాంతం అనేది లేకుండా నరకం అనుభవించేటట్లుగా చేస్తున్నారు. అంటే వాళ్ళు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఇక కోలుకోలేకపోతారు. ఆ దెబ్బకేంటంటే కోలుకోలేని దెబ్బలనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఏదన్నా మనశ్శాంతి ఏదన్నా వస్తువు రూపంలో పోతే వాటిని ఎట్లాగొట్లా సంపాదించుకోవచ్చు. కానీ మనశ్శాంతిని పోతే సంపాదించుకోలేము, ఆరోగ్యాన్ని పోతే సంపాదించుకోలేము, అలాగే నమ్మకాన్ని పోయినా కూడా సంపాదించుకోలేము. కానీ ఈ రోజుల్లో జనం ఏంటంటే పైకి కనిపించే మనుషులు వేరు, వాళ్ళ లోపల ఆలోచనలు వేరు అన్నమాట. పైన మాట్లాడే మాట, ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపటికి వాళ్ళు మేమన్నామని కూడా ఒప్పుకోరనమాట. క్షణానికి ఒక నిర్ణయం, క్షణానికి ఒక మాట. వారు చాలా వరకు కూడా సైలెంట్‌గా, కామ్‌గా ఉంటున్నారు. మళ్ళీ పైకి కూడా చాలా కామ్‌గా ఉంటే వాళ్ళ సైలెంట్‌ని చూసి దేవుళ్ళని చెప్పి మనం అనుకోవటము. కానీ ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇంకా సైలెంట్‌గా ఉండే వ్యక్తులు గనుక ఎవరన్నా ఉంటే వాళ్ళని పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేయండి. గబగబా తిట్టే వాళ్ళనైనా నమ్మొచ్చు కానీ సైలెంట్‌గా ఉంటున్నారంటే అలాంటి వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వద్దనమాట. ఎందుకంటే సైలెంట్‌గా వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేసి, అంటే వాళ్ళకి విమర్శలు ఇలాంటివి కూడా చెప్పాల్సిన ఇది లేదనమాట.
లేదనమాట. అంటే వాళ్ళకు మీరు అవసరం లేదని ఒకటే అర్థం. ఒక మనిషి మీ జీవితంలో సైలెంట్‌గా ఉంటున్నారు అనంటే, వారికి మీరు అవసరం లేదని అర్థం. అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేసుకోండి. సైలెంట్‌గా ఉంటున్నారంటే అది మంచితనము, వాళ్ళకు మీ మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అందుకే వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారని చెప్పి మీ కోణంలో మీరు ఆలోచించుకుంటే మాత్రం రేపు కోలుకోలేని దెబ్బ తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. నమ్మి డబ్బు రూపంలో అవ్వచ్చు, లేదా మనసు రూపంలో చాలామంది ప్రేమించుకుంటూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, వన్ సైడ్‌గా లవ్ చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా. అలా వన్ సైడ్‌గా లవ్ చేసేవాళ్ళు, అవతల వాళ్ళు వాళ్ళకి కాలక్షేపంగా టైం పాస్ అయినప్పుడేమో నువ్వంటే ఇష్టము, వాళ్ళకు నచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితంలోకి రాంగానే మళ్ళీ మీతో మాకు అవసరం లేదు అనని చెప్పేసి ఇలా చాలామంది జీవితాలతో కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా క్షమించవద్దు. వన్ సైడ్‌గా ఏదన్నా ఉంటే ఉన్నదేదో మొఖాన అడిగేసేసి అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి ఆ విషయాన్ని. అంతేకాని సంవత్సరాలు గడిపేసేసి మీ సమయాన్ని, మీ జీవితాన్ని, మీ ఆలోచనను, మీ శక్తిని వృధా చేసుకోవద్దు. ఇలాగా మీ జీవితంలో చేస్తే మాత్రం ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఒట్టి చేతులు తప్ప ఏమీ మిగలదనమాట. చివరికి ఆరోగ్యము, మనశ్శాంతి కూడా కోల్పోతారనమాట. కాబట్టి జనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకైతే మాత్రం ఈ అనేటటువంటి అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతో స్త్రీల రూపంలో, పురుషుల రూపంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలైతే గట్టిగా కనిపిస్తున్నాయి. అట్లా ప్రతి ఒక్కరిని అనుమానించమని చెప్పట్లేదండి. కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఎస్ అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులతో కొంచెం సంతోషంగా, అంటే నమ్మినా కాస్త ఒక రకంగా చేసినా కూడా పర్వాలేదు. మీ భాగస్వామి అయితే మాత్రం మీరు సంతోషంగా వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీ భాగస్వామి యొక్క సలహాలు మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు కూడా ఇదే జరుగుతుందన్నమాట. ఎమ్, ఎస్ అనేటటువంటి అక్షరాలు కలిగిన వ్యక్తులతో మీకు ఉండేటటువంటి అనుబంధం అనేది ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఈ 2 అక్షరాలు కలిగిన పేర్లు వ్యక్తులు మాత్రం తప్పకుండా ఉంటారు. వాళ్ళతో మీకున్న అనుబంధం కూడా తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ విషయం అనేది అందుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు దైవారాధన బాగా చేస్తూ ఉంటారు, దైవాన్ని బాగా నమ్ముతూ ఉంటారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, సోదరులను ప్రేమిస్తారు, రక్త సంబంధానికి ఎంతో విలువిచ్చేటటువంటి వ్యక్తులు, బంధాలను, బంధుత్వాలను అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరి మంచితనం వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీ జీవితంలో కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆటలు పాటలు ఇలాంటివి మీరు మానుకోవటం వలన మీరు ఇంకా బ్రహ్మాండంగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యులతో ఏకీభవించండి. అంటే చాలా వరకు కూడా కుటుంబానికి అనుకూలంగానే ఉంటారు, కానీ చిన్న చిన్న పొరపాట్లు అనేవి కూడా సరి చేసుకుంటే ఇంకా మంచిది. శివారాధన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే శివుని యొక్క లక్షణాలు కూడా మీకు బాగా ఉంటాయి. అలాగే మీ యొక్క ఆరోగ్యం మీద కూడా మీకు దృష్టి అనేది తప్పనిసరి. ఇప్పుడు అయితే మాత్రం మీకు బాగా కలిసి వచ్చే సమయం. కాబట్టి మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. మీకు డబ్బు పరంగా మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు బాగా ఉందన్నమాట. మీరు మంచిగా ఒక గృహ నిర్మాణం కొనుగోలు చేసుకుంటారు. డబ్బు పరంగా ఒక సొమ్ము రూపంలో, బంగారం రూపంలో ఖచ్చితంగా మీ దగ్గర నిల్వ అనేది ఉంటుంది. కలిసి వచ్చే సమయం కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత బాగా మంచిగా ఎదగగలుగుతారనమాట. కాకపోతే కొంచెం చిన్న చిన్న అప్పులు కూడా ఉంటాయి. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి కొంచెం కాస్త లోను ఇలాంటివి అప్పులు ఉంటాయి. అవి కొంచెం తీర్చుకోవటంలో ఇబ్బంది పడతారు, కానీ కాస్త చిన్న చిన్న సరదాలు మీరు మానుకుంటే అవి కూడా తీరిపోతాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు బాగా కలిసి వచ్చే సమయం అనమాట. ఇలాగా విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మనశ్శాంతి అనేది కూడా కలుగుతుంది. దైవారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం స్వార్థంగా వ్యవహరిస్తారు ఈ వృషభ రాశి వారు. అదొక్కటి కొంచెం, అంటే స్వార్థం ఉండదు, కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం స్వార్థం అనేది కలిగి కొంచెం ఏంటంటే అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కొంచెం ఎదుటి వారిని కాస్త ఏమన్నా కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టాలి అంటే చాలా తక్కువ, ఇలాంటి ఆలోచన చాలా తక్కువ. కానీ కాకపోతే ఆలోచన కూడా మీరు తీసేసుకొని అందరూ బాగుండాలి అని కోరుకుంటే మాత్రం ఇక మీ ఆలోచనే మీకు నెంబర్ 1. ఇక మీలో దైవతత్వం పూర్తిగా చేరినట్లే, మీ మంచి మనసుకు పూర్తిగా ప్రాణం పోసినట్లే. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండా జనాల యొక్క ఆలోచన వల్ల కానివ్వండి, దేని వల్ల కానివ్వండి, ఒక్కొక్కసారి మీరు కూడా కొంచెం అలా ఆలోచించే అవకాశం అనేది ఉంటుంది. కానీ అలా ఆలోచించవద్దు. ఎందుకంటే మనం మంచిని నేర్చుకోవాలి కానీ చెడుని నేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఈ 4 రోజులు ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే కామెంట్స్ దగ్గర అంటే మీరు లైక్ చేస్తారు కదా, లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హైప్ అనే సింబల్ అనేది వస్తుందన్నమాట. ఆ హైప్ అనే దగ్గర అక్కడ కూడా హైప్ మీద మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ హైప్ అనే పాయింట్స్ యాడ్ అవ్వటం వలన వీడియో ఇంకొంతమందికి చేరి వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ బటన్ నొక్కంగానే మీకు అక్కడ హైప్ అనేది ఆన్ అవుతుంది. అక్కడ హైప్ మీద కూడా మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా హైప్ చేయటం కూడా మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా మీ యొక్క విలువైన కామెంట్ని కూడా చేయటం మర్చిపోవద్దు. అలా లైక్ చేసి హైప్ అనే పాయింట్స్ని కూడా యాడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.